श्री महागणाधिपतये नमः वाहनमण्डपस्थैवताभ्यो नमः समस्त राजोपचारभक्त्या पूजा समर्पयामि यस्य स्मृत्या सनामोद्यान पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णदाम्याति सद्यो वन्देदमक्षितं चेतुर्योच्यपण्डि मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिपा परमेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तुते अनया ध्यानावाहनानि षोडशोपचारपूजनेन भगवान् सर्वात्मकः सर्वं श्री महागणाधिपतिदेवता आवाहितमण्डपस्थितदेवता सुप्रीता सुप्रसन्ना वरदा भवतु वक्रतुण्ड महाकाय श्री महागणपति महाराज की जय बोला श्री महागणपति महाराज की जय बोला श्री महागणपति महाराज की गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा तीर्थम प्रसादम आकलिते అయ్యా ఒక రెండు కుర్చీలు వేయిస్తారా ఇద్దరం వీడియో కూర్చుందా ఇదిగోండి रात से तुम्हारा అందరూ సిద్ధంగా ఉన్నారండి. పైన కుడుక, ఆ కుడుకలో గౌరమ్మను పెట్టండి. గౌరమ్మకు బొట్టు పెట్టండి. కారణం లేకుండా చేసామంటే అర్థం లేని పని అంటారు కదా, అదే ఏదైనా అష్టలక్ష్ములు కానీ దశావతారాలు ఏ చెంపు అనేది కాదు, ఎట్లా ఎవరికి నువ్వు పెడుతున్నామని కాదు. ఈ కలశం అనేది పూజకు ఉపయోగించే నీళ్లలో గంగా యమున సరస్వతి మొదలగు దేవతలను ఆవాహనం చేసే చెంబిత మూలే తత్రస్థితో బ్రహ్మ అని చెప్పారు. అంటే కలశస్య ముఖే విష్ణు, కలశము యొక్క ముఖం మీద విష్ణువు ఉంటారు. కంఠే రుద్ర, కంఠంలో కంఠము మూలము. ఎలా ఉంటాయి? నిలువుగానే ఉంటాయి కదా, అడ్డంగా ఉండవు కదా. ఇటు పక్కన ముఖము, ఇటు పక్కన కంఠము, ఇటు పక్కన ఉండవు కదా, ఇలాగే ఉంటాయి కదా. ఇలా బొట్టు పెట్టకూడదు. ఈ కలశానికి మాత్రమే నేను చెప్పేది, అన్ని కలశాలకు కాదు. దానిలోనే మీకు సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ అని ఉంటుంది. కాబట్టి నిలువుగా పెట్టాలి ఈ బొట్టు.
ఆ తర్వాత ఇంకేంటి ఏమన్నమాట నిబంధన ఏం లేదు, దీపారాధన తర్వాత చేయాలని నిబంధన లేదు. మనం ముందుగా అన్ని సమకూర్చుకొని కూర్చుంటే పూజను వెంటనే చేయడానికి ఉంటుంది. ఏవైనా మనుషుల ఏమైనా ఒక ఉదాహరణ పిలవాలి. మంత్రంతోనే దేవుడు వస్తారు, మంత్రంతోనే దేవుడు పెడతారు. కదిలించినంత మాత్రం ఈ గౌరమ్మను ప్రతిష్ట చేసిన తర్వాత ఇలా కదిలిస్తే గౌరమ్మ వేడుస్తుంది, మళ్ళీ మంత్రంతోనే పెడుతుంది. చిన్న ఉదాహరణ ఏంటంటే దైవాధీనం జగత్ సర్వం, జగత్తు సర్వమంతా కూడా బ్రాహ్మణి ఆధీనంలో ఉంటుందో అంటే మంత్రం తెలిసిన బ్రాహ్మణుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దేవత. అందు గురించి ఇక్కడ గౌరమ్మ రావాలన్నా, గణపతి రావాలన్నా, లేకపోతే గుళ్ళో వెంకటేశ్వరం రావాలన్నా ప్రతిష్టాపన మొత్తం మంత్రాలతో పూజిస్తేనే అక్కడ దేవుడు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఎంజిఎం పక్కన ఉన్న విగ్రహాలకు మనం దండం పెట్టుకోం కదా, ఇక్కడికి తెచ్చిన తర్వాతనే మంత్రంతో అయిన తర్వాతనే దండం పెట్టుకుంటాం. అలాగే ఈ గౌరమ్మను దీపారాధనకు ముందు చేసినా దీపారాధన తర్వాత చేసినా మనం సిద్ధంగా చేసుకోవడమే తప్పితే ఏవో గౌరవం దీపం వెలిగించకుండా చేస్తున్నారు అంతే, పిండి ముద్దలు చేస్తున్నారు. సరిపోతుంది. మమ అనుకోండి, మమ అనుకోండి. ఉపాత్త సమస్త దళిత క్షయద్వారామేశ్వరం దిశ్యా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దక్షిణ దిగ్భాగేమధ్యప్రదేశే గణపతి నవరాత్రోత్సవ మండపే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ బ్రహ్మణ ప్రథమ పాదే వ్యావహారిక చాంద్రమాణేన భవాదిభక్తి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసునామ సంవత్సరే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే అద్య షష్ఠ్యాం తిథౌ వాసరః వాసరస్తు శుభవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర అమ్మాయి క్లాస్ బండి తెస్తాయి మంచి కొట్టు కొబ్బరికాయ కావాలి. డాడీకి బలం లేదు, బ్లడ్ బాగా ఇస్తుంది. గ్రంథి విభేది మణిమూలాంతరుదితా విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్ర గ్రంథి విభేదిని సహస్రాంబుజారూఢా సుధాసారాభివర్షిణి పతిల్లతా సమరుచిశ్చక్రోపరి సంస్థితా భవానీ భావనాగమ్యా భవారణ్యముఖారికా భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదే కాంకరీ శ్రీకరీ శాంతి శరత్చంద్ర విభాషాదరే శాంతిమతే నిరాకారా నిరంజనా నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా నిష్కళా శాంత నిష్కామా నిరుపప్లవా నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాకరా నిత్యబుద్ధా నిరవధ్యా నిరంతరా నిష్కారణా నిష్కళంకా నిరుపాధిర్నిరీశ్వరా గారాగమథని నిర్మదా మదనాశిని చిత్తా నిరహంకారా నిర్మోహా మోహనాశిని లోభనాశిని సంశయా సంశయఘనే నిర్భమాపమనాశిని నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశిని మృత్యుమథని నిష్క్రియా నిష్పరిగ్రహణా తులానీల త్రిపురా నిరమాయా నిరంజనా దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా దూరాదురాచార శమనీ దోషవర్జితా సాంద్ర కరుణా సమానాఖిలవర్జితా సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతి ప్రదా ఈశ్వరీ సర్వమయీ సర్వమంగళస్వరూపిణి సర్వయంత్రాత్మికా సర్వతంత్ర రూపా మనోన్మనీ మహేశ్వరీ మహాదేవి మహాసకనాశిని మహామాయా
महाभोगा महेश्वर्या महावीर्या महाबला योगेश्वरेश्वरी महायाचक्रमाराध्या महाभैरवपूजिता महेश्वर महाकल्प महातांडव साक्षिणी महाकामेश महिषी महात्रिपुरसुन्दरी चतुष्षष्ट्युपचाराख्या चतुष्षष्टिकलामयी चतुष्षष्टि योगिनी गणसेविता मनोविद्या चंद्रविद्या चंद्रमण्डलमध्यगा चारुरूपा चारुहासा चारुचन्द्रकलाधरा चराचर जगन्नाथा चक्रराजनिरूपिणी मयी परमानन्दा विज्ञानघनरूपिणी ध्यानध्यातृध्येयरूपा धर्मा धर्मविवर्जिता रूपा जागरणी स्वपन्ती तेजसात्मिका सुप्ता प्राज्ञात्मिका तुर्या सर्वावस्था विवर्जिता सत्यवर्ती ब्रह्मरूपा गोत्री गोविन्दरूपिणी संहारिणी रुद्ररूपा विरोधानकरेश्वरी सदाशिवानुग्रहदा पञ्चकृत्यपरायणा भानुमण्डलमध्यस्था भैरवी भगमालिनी पद्मासना भगवती पद्मनाभसहोदरी उन्मेषनिमिषोत्पन्न विपन्न भुवनावलिः सहस्रशीर्षवदना सहस्राक्षी सहस्र ఇబ్బంది లేని వాళ్ళు లేచి నిల్చొని మంగళహారతి పట్టుకోండి. శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మము నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మము నీవే నీ చరణములే నమ్మితి నమ్మా महाकाली महालक्ष्मी महासरस्वती देवराजी ఎవరి వాళ్ళు వచ్చి హారతి తీసుకోండి. ఎవరి వాళ్ళు వచ్చి హారతి తీసుకోండి. అమ్మ మీరు పక్కకు పెట్టేసి మీరు మీ వారు హారతి తీసుకోండి. కళ్ళు కదుకోండి. అలాగే మీరు వచ్చి హారతి తీసుకున్న తర్వాత ఈ మధ్య వేలు మిడిల్ ఫింగర్ తోటి కుంకుమ ఆవిడ బొట్టు పెట్టి సీమంతంలో కూడా కొద్దిగా పెట్టి వెళ్ళండి. ముందుగా మిడిల్ ఫింగర్ తో సీమంతంలో కూడా పెట్టండి, అంటే పాపిటలో. అమ్మవారి కుంకుమనే, అమ్మవారికి కుంకుమార్చన చేశారుగా ఆ కుంకుమ ఆ మీరు కూడా భగవాన్ కూడా ధరించండి కొద్దిగా. అయిందా? అక్షతలో ఒక పువ్వు తీసుకోండి. అందరూ బొట్టు పెట్టుకున్నారు కదా, అక్షతలో ఒక పువ్వు తీసుకోండి. ఆడవాడి అక్షతలో ఓం ధాతా ఓం నారాయణాయ విద్మహే ఓం అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం ఓం
ऊर्जेत्वा वायमस्थो वायमस्थदेवो वस्सविता प्रार्पयतु श्रेष्ठतमाय कर्मणे ॐ मद्गणायाहि वेदजे गृणानो हव्यदातये ॐ शब्दा देवी नभिष्टजापो भवन्तु वेदजे यानि यानि च पापानि कर्माणि करकृतानि पापोऽहं पापकर्माणां पापात् पापापसंहरः अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम कारुण्यभावेन रक्ष रक्षो परमेश्वरी पदे पदे या परिपूज्यकेभ्यः सत्योऽष्टमेधापि फलं ददासि तां सर्वपापक्षयहेतुभूतां प्रदक्षिणैस्त्वां परितः करोमि रक्तोत्फला रक्तकला प्रभाभ्यां ध्वजोर्ध्वरेखा कुलिशाङ्कुशाय्यां नारकमन्दिताभ्यां नमो भवानी पदपङ्कजाभ्यां वेदोक्तदिव्यमन्त्रपुष्पसहिता पूजसहित प्रदक्षिणत्रय नमस्कारान् समर्पयामि नमस्कारं చేయండి ఛత్రం ధారయామి మన అక్షతలు కొన్ని కొన్నిగా వేస్తున్నాడు చామరాభ్యాం వేదజామి వీతం శ్రావజామి గజానారోహజామి వేదానారోహజామి శ్రీ మహాదేవ్యై నమః చందనేన విలేపితే బిల్వపత్ర అర్చితే దేవి దుర్గే త్వాం శరణాగతః आयुर्देहि यशोदेहि पुत्रान् पौत्रान् प्रदेहि मे सर्वमंगल दे देवी यशोदेहि द्विषो जहि सर्वान् कामान् प्रदेहि त्वं सर्व सौभाग्य दायिनी तापत्रयोत् भव दुःखं मम चाशु निवारय विष्णु वक्षस्थले नित्यं यथा त्वं सुस्थिरा भवेः तथा त्वं अचला नित्यं मत् गृहे सर्वदा वसा मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वरी न जानामि पूजनं विसर्जनं न जानामि क्षमस्व परमेश्वरी అంటే ఆవాహనం నజానామి నా అవసరానికి ఆవాహనం చేశానమ్మా ఆవాహన చేసి నిన్ను పూజించాము నజానామి పూజనం విసర్జనం నజానామి విసర్జనం కూడా చేస్తున్నాము మమ్మల్ని క్షమించు అని చెప్పాడు గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్యం ఏవచ ఆగత సుఖ సంపత్తి పుణ్యాచ్చ తవ దర్శనాత్ ప్రమాదాత్ కుర్వతాం కర్మ ప్రత్యవేతా ధ్వరేషు యత్ స్మరణ దేవ తత్ విష్ణోః సంపూర్ణం స్యాదితి శ్రుతిః యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం తులచ్చలేశం యదాం దేవి నారాయణి నమోస్తుతే ఆధర్గేర్భిర్గతతో నమో నమాజ్ఞాయ హరిభో బ్రహ్మప్రవాదిష్పదం నోమాహాసే శాంతి 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 ఓం సహనావవతు సహ వీర్యం కరవావహై నామధేతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 ఈ అమ్మవారి శివర్లో ఏం చెప్పారంటే పూజలు అయిపోయిన కుంకుమేన సర్వం జరగవచ్చు తెలియకుండా జరిగింది తెలిసి జరిగేవి కాదమ్మా తెలియకుండా జరిగిన పొరపాట్లకే మనం క్షమాపణ కోరుకోవడం కావాలని తప్పు చేయకూడదు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్ పూజితం ఏదైతే నేను పూజించానో మయా దేవి నా చేత పూజించబడ్డావు యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అంత ఆ లోపాలన్నీ సరే ఓం పాపముందంతో జీవసే దీర్ఘాయత్వాయ వచ్చసే
जातवेदो यशो अस्मासु देहि प्रजाभिरक्ते मृतत्वमस्याम् अश्विनगुं सपुत्रिणं वीरवन्तं गोमन्दं रयन्नहते स्वस्ति शतमानं भवति शतायः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति स्वस्ति मन्त्रार्थाः यजमानस्य जन्मनि जन्मान्तरेषु बाल्ययौवनकौमारवार्धकेषु जाग्रत्स्वप्नसुप्तावस्थासु रहसि प्रकाशे च ज्ञानतः अज्ञानतश्च वजाकृतसमस्तदुरितक्षयद्वारा अक्षय गणेश नामधेयस्य यजमानस्य कुमारस्य जन्मदिने आयुष्यभिवृद्धिरस्तु आयुष्मान् भव धनकर्कवस्तु वाहन पुत्रपौत्र प्रपौत्राभिवृद्धिरस्तु आयुष्मती भव రేపు ఒక్కరోజు భక్త మహాశివులారా రేపు సాయంకాలం ఉదయం పూట మామూలు పూజనే సాయంకాలం పూట మాత్రం 7ంటికి రాత్రి రేపు ఒక్కరోజు అది గమనించుకోండి ఒక్కరోజే సాయంత్రం 7ంటికి అండి అది గమనించుకోండి రేపు ఎవరైనా మహాగణపతికి దగ్గర కూర్చునే దంపతులు ఎవరైనా ఉంటే 5 నిమిషములు తక్కువ 7ంటి వరకు ఇక్కడ ఉండండి గుర్తుపెట్టుకోండి 7 లోపు 5 నిమిషాలు తక్కువ 7ంటి వరకు ఇక్కడ ఉండండి అందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలన్నా కూడా 7 గంటలకి పూజ చూసుకోవాలి మనోడికి ఉపనయనం అయిందా హైదరాబాద్ లేదా నేను మాట్లాడతాను చెప్తాను మనం డేట్ ఆఫ్ బర్త్ టైం ఇస్తే నేను నా చేతుల నుంచి పెట్టుకో ఏదన్నా ఒకటి పెట్టుకో మేడం ఫాస్ట్ పక్కన పోతున్నాడు
వస్తాను. ఓకే ఓకే. తీస్తాం తీసుకొచ్చాక. ఓకే నా కొంచెం సైడ్ సార్. ఓకే ఓకే. ఓకే మీరు మాట్లాడు, నువ్వు మాట్లాడు. నేను పోయిసారి మాట్లాడు. మా మారం టవర్స్ నక్కలగుట్టలో ఉన్న మారం టవర్స్లో ప్రతి ఏటా జరిగే వినాయక ఉత్సవాలలో చాలా చక్కగా అన్ని ఫ్యామిలీస్ కలిసి అన్నదమ్ములు అక్క చెల్లెల వలె చక్కగా అందరూ కలిసిమెలిసి అన్ని కార్యక్రమాలు కుంకుమార్చన, సరస్వతి పూజ, హోమం అన్నీ నిర్వహించుకుంటారు. ఈ పూజల వల్ల మా కుటుంబాలలో చక్కటి అన్యోన్యత మరియు అందరి సహాయ సహకారాలతో ఏ ఆపదలు వచ్చినా ఏ అవసరాలు వచ్చినా చక్కగా కలిసిమెలిసి ఉంటామని తెలియజేయటకు ఇదొక నిదర్శనం. థ్యాంక్ యూ. మీ పేరు సార్? నా పేరు చంద్రయ్య, మారం టవర్ సెక్రటరీ, నక్కలగుట్ట. ఓకే రోల్. నమస్కారం. నేను మారం టవర్స్ లోని ఒక మారం టవర్స్ రెసిడెన్సీలోని ఒక ఫ్యామిలీస్లో ఒక అబ్బాయిని. నేను ఎవ్రీ ఇయర్ వినాయక పూజలో పాల్గొంటాం. ప్రతిరోజు వినాయకుడి దగ్గరికి వచ్చి నమస్కరించి అన్ని పనులను చేస్తుంటాం. అన్ని రోజు వినాయకుడు ప్రతిరోజు రకరకాల ప్రసాదాలు తీసుకొస్తాం. బాగా ఎంజాయ్ చేస్తాం. మీ పేరు చెప్పు. నా పేరు కనీష్.